మేడం ఇక్కడ నేర్చుకునే విధానం ఎట్లుంది, మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. మాకు ఎప్పటి నుంచో ఉన్న కళ, డ్రీమ్ ఇది నేర్చుకోవాలని. నాకు ఇంట్లో వాళ్ళు ఏంటంటే భయపడేవారు, అంటే పడిపోతానేమో ఎందుకు అన్నట్టుగా అలా అలా పోస్ట్పోన్ చేస్తా పడిపోతానని భయంతోనే వాళ్ళు నాకు నేర్పించలే. కానీ ఇక్కడ ఇలాగ సైకిల్ రాని వాళ్ళు కూడా నేర్పిస్తున్నారని తెలిసి వచ్చామండి. కానీ చాలా బాగుందండి. ఫ్యూచర్లో నేను నా బండి నడపగలనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఇప్పటికి నేను వచ్చి 8 days అవుతుంది. నేను ఫోర్త్ డే ఇంకా 5th డే నాకు బ్యాలెన్సింగ్ వచ్చింది. బ్యాలెన్సింగ్ బాగా వచ్చింది సైకిల్ మీద. ఇప్పుడేమో 6th డే 7th డే నుంచి పెద్ద బైక్ కూడా తీసుకున్నాను. మీరు ఇక్కడ అందరూ చాలామంది నేర్చుకుంటే అందరినీ ఆ డ్రైవ్ అబ్జర్వ్ చేశారు మేడం మీరు? చేశాను. ఇక్కడ ఎవరైతే నడుపుతుర్రో వాళ్ళందరి డ్రైవ్ మీరు అబ్జర్వ్ చేశారు. వాళ్ళంతా సక్సెస్గా నడుపుకోగలుగుతారా? ఇక్కడ నేర్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్గా ఒకరు మాట్లాడుకుంటాం కదా, వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యారు. సక్సెస్ఫుల్గా నడుపుతుర్రా సైకిల్ రాని వాళ్ళందరూ కూడా? చెప్పే విధానం అది కూడా మాకు నేర్చుకోగలము, మేము ఫ్యూచర్లో మా బండి సొంతంగా మేము చేయగలము. ఎవరైనా సక్సెస్ఫుల్గా ఇక్కడ నేర్చుకోగలుగుతారని మీరు స్ట్రాంగ్గా చెప్పగలుగుతారా మేడం? నేను చాలా స్ట్రాంగ్గా చెప్తాను, 100% చెప్తాను. ఓకే మేడం. ఎందుకంటే నాకు 6 daysలోనే నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఆయన అయితే ఎన్నాళ్ళన్నా నేర్పిస్తాను మీకు వచ్చేవరకు అని చెప్పారు విజయ్ గారు. అవును మేడం, నా కమిట్మెంట్ అది. ఎండ్ ఆఫ్ ద డే మీ ఓన్ వెహికల్ కూడా సొంత వెహికల్ కూడా నడపడం వచ్చేంత వరకు నో రిస్ట్రిక్షన్స్ ఇది. ఆ విషయం మాత్రం కమిట్మెంట్ ఎలా ఉందో అలాగే నేర్పిస్తున్నారు, అందుకని ఎక్కువ నేర్పిస్తున్నారు. ఓకే మేడం, సాటిస్ఫై అయ్యాము. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, మీ డ్రైవ్ కూడా చూస్తాం, చేయండి.